అమ్మా అమ్మా మా మహాలక్ష్మి భూదేవి ఎక్కడున్నావు రా అమ్మా. వస్తున్నా. ఏంటమ్మా అలా చూస్తుండిపోయావు? నా బంగారం రా నువ్వు. అమ్మా ఈరోజు నా పుట్టినరోజు కదా, ఆశీర్వదించమ్మా. అమ్మా అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. లే నాయనా, అదయ్యే పని కాదులే. ఈ ఇయర్ అయినా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండురా. అలాగే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానే. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. హే అంజలి. హలో. హే బర్త్డే బాయ్. చెప్పు అంజలి. పార్టీ లేదా మరి? నిన్న రాత్రి లోన్ యాప్లో డబ్బులు తీసుకున్నా, కన్ఫర్మ్గా ఇస్తా పార్టీ. ఎక్కడ పార్టీ? కుమారి ఆంటీ దగ్గర. 2 బోటీ కర్రీ 2 లివర్ ఫ్రై తీసుకుందాం. అబ్బా, హే ఏమైంది? చీమ కుట్టింది. నువ్వంత స్వీట్గా మాట్లాడుతుంటే చీమ కుట్టదా మరి? నాగార్జున, బానే పులిహోర కలుపుతున్నావు. ఎంత పులిహోర కలిపినా నువ్వు పడట్లేదుగా. సరే లంచ్ కలుద్దాం, వస్తాను. సరే కలుద్దాం. బాయ్. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయికి. ఇంకా రాలేదేంటి? హ్యాపీ బర్త్డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కూర్చో. ఏంటి, తాగింది దిగిందా? లేదంజలి, నార్మల్గానే ఉన్నా. నైట్ అంత ఫుల్గా తాగేసి మార్నింగ్ ఇంత ఈజీగా ఆఫీస్కి ఎలా వెళ్తారు మీరు? ఏదో అలా కుదిరేస్తుంటది అంతే. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నువ్వు. అంజలి మరీ ఎక్కువ పొగడేస్తున్నావు నువ్వు. ఏంటి ఈ పొగడ్తలా? అంజలి నువ్వు మా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. చాలు చాలులే, ఆపి ఆర్డర్ చెప్పండి. ఉప్పు లేని పప్పు, షుగర్ లేని కాఫీ లేగా, చెప్పు. ఇప్పుడు ఉప్పులు కారాలు ఎందుకులే అంజలి, ఎదురుగా నువ్వు ఉండగా. ఇంత ఇన్స్టెంట్గా ఎలా కలుపుతావు పులిహోర? ఆకలి అంజలి, ఆకలి. ఆకలితో ఉన్న మాలంటే అబ్బాయిని అడుగు తెలుస్తుంది. ఆకలి క్యా ఆడని చూడు, టైంకి వచ్చేసి తగ్గుతుడు. 2 బటర్ నాన్ విత్ ఎగ్ కర్రీ. ఏం తింటావు? అవి తీసుకురమ్మని చాలు. ఓకే, అవే తెచ్చాయి. ఎంత పులిహోర కలిపినా ఏం లాభం ఉంది అంజలి, నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదుగా. నా గురించి ఏం తెలుసని నీకు? ఇదే క్వశ్చన్ మొన్న అడిగావుగా, చెప్పాగా. అక్కడ ఏమని తెలుసుకోవడానికి ఉండేది నువ్వు మీ నాన్న ఏదో పెద్ద బాహుబలి ఫ్యామిలీ అన్నట్టు. ఏంటి? తెలుసుకుంటాలే మెల్లిగా పెళ్లి తర్వాత. అరే మొద్దు, ఇప్పటి వరకు నీకు ఒక్క అమ్మాయి కూడా ఎందుకు పడలేదో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అంజలి, ఇప్పుడు నాకు నువ్వు ఉన్నావుగా, అది చాలు. కనీసం నా లైఫ్లోకి వచ్చినప్పుడు నా గురించి అయినా తెలుసుకో సీను. తెలుసుకుంటాలే మెల్లిగా, ఇంకా బోడంత లైఫ్ ఉందిగా. ఇంకేంటి? రా అంటున్నావంటే నన్ను యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా అంజలి? అచ్చా అవునా? సర్లే, ఇది కూడా నువ్వే తినేసే. డే టైము లేట్ అయితే నేను హెవీగా తిన్న కొద్దిగా అనీజీగా ఉంటుంది. ఏం లేదు నీ ఒంట్లో. చెప్తున్నా అని కాదు కానీ మార్నింగ్ లేట్ జాగింగ్కి వెళ్ళొచ్చు కదా, లేదా జిమ్. కామెడీలు చెయ్యక అంజలి. ఏం కామెడీలా? సీరియస్గా చెప్తుంటే. అబ్బో చాలా అయిందిగా. అంజలి ఒక 20 చేంజ్ ఉందా? దేనికి? అంటే 320 అయింది బిల్లు. 20 ఉంటే కరెక్ట్గా సరిపోతుందని. 350 పెట్టు. 30 రూపీస్ ఉంటే ఛార్జెస్ ఉంటాయి కదా అని.
సరేలే పెడుతున్నాలే 30 బొక్క. ఏ బాబాయ్ దోలు తీరిపోతుంది. ఏ బాబాయ్ అమ్మమ్మ నానమ్మ ఈ వాకింగ్ అవుట్ కానీ పెట్టాడరా బాబాయ్. అమ్మా దోలు తీరిపోయింది. అరే ఏంట్రా కొత్త కొత్తగా వాకింగ్లు? ఇదిగో టిఫిన్ తీసుకో. టిఫిన్ వద్దమ్మా, నాకు గ్రీన్ టీ పెట్టు, అలాగే స్నానానికి హాట్ వాటర్ కూడా పెట్టు. ఏంట్రా కొత్త కొత్తగా చేస్తున్నావు? బానే ఉందా ఒంట్లో? బానే ఉంది. కొత్త వాళ్ళు లైఫ్లోకి వస్తున్నప్పుడు కొత్త కొత్తగా చెయ్యాలి కదా డార్లింగ్. డార్లింగా? కొత్త వాళ్ళ? మ్మ్. ఓహో, కాబోయే పెళ్ళంగారు చెప్పారా? నీకు కాబోయే కోడలు గారు కూడా. అప్పుడే చెప్పిన మాట వినేదాకొచ్చిందన్నమాట విషయం. మరి పెళ్ళెప్పుడో? అవుతుందిలే అమ్మా, నువ్వు వెళ్ళి గ్రీన్ టీ పెట్టు, నాకు స్నానానికి హాట్ వాటర్ కూడా పెట్టు పో. సరే సరే. వీడింతలా ప్రేమిస్తున్నాడు, వీళ్ళిద్దరికీ పెళ్ళేలా చూడు సాయినాథా. ఏ అంజలి ఫోను? హలో, చెప్పు అంజలి. ఈరోజు మా అమ్మ నాన్న వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. లంచ్కి ఇక్కడికే వచ్చేయండి. మీ అమ్మగారిని కూడా తీసుకురండి. అలాగే మీ ఫ్రెండ్ సందీప్ వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకురండి. అంజలి, నీకు తెలియడంలా పిలవకుండానే భోజనానికి వెళ్తాం. అలాంటిది నువ్వు పిలుస్తున్నావు, చూసుకోమళ్ళా. ఏం లేదు, వస్తున్నాం. సందీప్ని తీసుకొని వస్తా, అమ్మని తీసుకొని వస్తా. బాయ్. అయితే పిచ్చి పిల్ల, నేనంటే క్రేజ్. కూర్చోండి. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. అంజలి లేదండి? లోపల ఉంది. అమ్మా అంజలి, అమ్మా. ఒక్క నిమిషం. ఓకే అంకుల్. హలో, చెప్పండి. అరే బావా, బర్త్డే అన్నావు, కేకులు గట్రా ఏమీ లేవేమిట్రా? రేయ్, ఇది వెడ్డింగ్ యానివర్సరీ రా. ఓహో, అయితే నాన్ వెజ్ ఉంటుందా మరి? నన్ను తినరా, నన్ను తిను. నేనేదో అంజలితో మాట్లాడదామని వస్తే నువ్వు నీ ఓవర్ యాక్షన్. వేస్ట్ బావా, ఇదంతా జరగదు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది, నువ్వు నవ్వించలేవురా. అందుకనే కదరా నిన్ను తీసుకొచ్చింది. ఓహో, అలా వచ్చావా? రా అంజలి, కూర్చో. ఏంటి అంజలి అంత డల్గా ఉన్నావు? పొద్దున్నుంచి ఏం తినలేదా? అదే బావా, మధ్యాహ్నం నాన్ వెజ్ కదా, గట్టిగా గుద్దేద్దామని అంజలి పెద్ద ప్లానే వేసింది రోయ్. చూసావా, నవ్విచ్చేశాను. నవ్వితే ఎవరు నవ్వించాలరా? నువ్వేలేరా బాబు, ఆ స్వతంత్రం కూడా లేకుండా పోయింది మాకు. అది లిమిట్స్లో ఉండు. అంజలి వెళ్దాం పద, లంచ్ చేద్దాం. నాకు తినాలని లేదు. రేయ్, నాన్ వెజ్ రా, వేడివేడిగా ఉందిరా, చల్లారిపోది, తిందాం పదండ్రా. నువ్వు ఆగు. అంజలి ఏం కాదు, నేను చెప్తాను తిను. మీరు తినేలాగా లేరురా, నాకు ఆకలేస్తుంది. పైగా అందులో చికెను. అసలు ఏమైంది అంజలి? నేను కాలేజ్లో ఉన్నప్పుడే అమ్మ నన్ను వదిలేళ్ళిపోయింది. అప్పటి నుంచి నాకు నాన్నే అన్నీ. ఇన్ని పెళ్లి సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేశానో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ ఒకటే ప్రశ్న, పెళ్లి తర్వాత మీ నాన్న ఎక్కడుంటారు అని. నేను చెప్పేశా, నాతోనే ఉంటారు అని. అందుకే ఎన్ని మ్యాచెస్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. మా నాన్న వయసులో ఎదిగితే నాకు కొడుకు అవుతాడు, కానీ బరువు అవ్వడు. బాగా చెప్పావు అంజలి, మన పేరెంట్స్ని మనమే బాగా చూసుకోవాలి. నువ్వు మా నాన్నని యాక్సెప్ట్ చేస్తావా మనతోనే ఉంటే?
అంజలి నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నా అంటే నీలో మంచిని చెడుని నీతో ఉన్నన్నింటినీ మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నా అని. బాబు శ్రీను ఇలా రా. వస్తున్నా అంకుల్. చెప్పండి అంకుల్. మా అమ్మాయి ఏమంటుంది? పెళ్ళెప్పుడు చేసుకుంటారు? ముహూర్తాలు పెట్టేయమంటారా? నేను అదే అడుగుతున్నా అంకుల్ అంజలిని. తనే ఇంకా ఏం చెప్పట్లేదు. తను ఎప్పుడు అంతే బాబు. నువ్వు చెప్పు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? లేదంకుల్, తన ఇష్టం లేకుండా నేను అస్సలు చేసుకోలేను. ఇంతే ఈ జనరేషన్, అంతా లేట్ మ్యారేజే ఇష్టపడుతున్నారు. లేట్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం కాదు అంకుల్, లేట్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది. 21 ఇయర్స్కి బీటెక్ కంప్లీట్ చేసి హైదరాబాద్ వచ్చి 1 ఇయర్ కోర్స్ చేసి 2 ఇయర్స్కి 15,000కి 20,000కి జాబ్ చేసి ఆ తర్వాత 4 సంవత్సరాలకి 50,000కి 60,000కి జాబ్ చేసి అప్పులన్నీ తీర్చుకుందాం అనుకునే లోపు ఇల్లు కొందాం లేకపోతే పెళ్ళి అంటారు. భయం వేస్తుంది అంకుల్. ఆ భయంతో పెళ్లి చేసుకోలేకపోతున్నాం. మాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి అంకుల్, ట్రావెల్ చేయాలని, ఎంజాయ్ చేయాలని. ఇవన్నీ చేసుకొని మనీ సేవ్ చేసుకునే లోపు ఇదిగో ఈ ఏజ్ వస్తుంది. మా 90s జనరేషన్ కిడ్స్లో కాంపిటీషన్ ఎక్కువ అంకుల్. సెటిల్ అవ్వడం చాలా కష్టం. మాకున్న కాంపిటీషన్స్ కంటే మీకున్న కాంపిటీషన్స్ చాలా ఎక్కువ. పద, పెళ్లి ముహూర్తాల తర్వాత చూసుకోవచ్చు, ముందు భోజనం చేద్దాం పద. సరే.